ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయి ఉన్న గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినమును నీ కృపలో అనుగ్రహించి నీ వాక్యం వినుటకు ఇస్తున్న ఈ తరుణాన్ని బట్టి స్తోత్రములు. నీ వాక్యమును నాయన మేము విని గ్రహించుకొని వాక్యానుసారంగా నడుచుకొనుటకును దేవా నీ కార్యములను మా యొక్క జీవితంలో అనుభవించటకు ప్రతి దినము నీవు మా పట్ల చూపిస్తున్న కృప కొరకు వందనములు. ఈ ఉదయ కాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని కార్యక్రమం ఆశీర్వదించి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము 28వ వచనమును చదువుకుందాం. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన యెడల అవి మరి హేయములు. కూటసాక్షి నశించును, విని మాట్లాడువాడు సత్యము పలుకును. మనము చదివిన వాక్య భాగములో ఒక వ్యక్తి తన యొక్క మాటలలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, తన యొక్క ప్రవక్తనను ఎలాగ కాపాడుకోనాలి అన్న విషయాన్ని సొలొమోను మహారాజు చాలా తేటగా రాసి ఉంచడం చూడగలము. ఒక వ్యక్తి అబద్ధ సాక్ష్యము చెప్పి దాని ద్వారాగా తాను ఏదైనా సంపాదించుకొనగలను, లేకపోతే ఇతరులకు హాని చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే తన జీవితంలో అది అతనికి శాపముగా మారిపోతుంది, అది అతని జీవితంలో అతనికి నాశనమునకు కారణముగా మారుతుంది. అందుకే మన యొక్క మాటలు యథార్థముగా ఉండాలి అని ప్రభు సెలవిచ్చినాడు. యేసు ప్రభు చెప్పిన మాట, మన యొక్క మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అని చాలా తేటగా ఉండాలని చెప్పటం మనం చూడగలము. అది కాకుండా మూడవ రకంగా అనగా వేరే కార్యములు మనం మాట్లాడినట్లయితే అవి క్రీస్తు నుండి కాదు అని తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున మన యొక్క మాటలు ఎలాగుంటున్నాయి? అనేక సార్లు కొన్ని కార్యములు, కొన్ని పొరపాట్లు చేసినప్పుడు వాటిలో నుండి తప్పించుకొనుటకు నోటికి సులభముగా వచ్చిన రీతిగా కొన్నిసార్లు అబద్ధము పలికివేసి ఆ తర్వాత తమ హృదయములో అది రణముగా మార్చుకునేవారు అనేకులు ఉంటున్నారు. దాని ద్వారాగా వారు అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందులకు గురి అవ్వటం చూడగలము. ఒక అబద్ధము చెప్పిన దాన్ని బట్టి అది కాపాడుకునేదానికి మరి ఒకటి అని అవి ఎలాగనే గూడు చేరిన రీతిగా ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ ఎవరైతే తమ యొక్క హృదయములు యథార్థముగా కాపాడుకుంటారో, ఎవరైతే తమ యొక్క హృదయములు దేవుని యొక్క వాక్యానుసారముగా కాపాడుకుంటారో, ఎదుట వారిని గురించి ఎటువంటి అనవసరమైన కార్యములు మాట్లాడకుండగా, అబద్ధపు కార్యములు మాట్లాడకుండగా, మోసముతో కలిసిన కార్యములను లేక మోసపూరితమైన కార్యములను ఇతరుల గురించి చెప్పకుండగా తమ హృదయములను యథార్థముగాను పరిశుద్ధముగాను తమ యొక్క నోటి మాటలు యేసు ప్రభు చెప్పిన రీతిగా అవునంటే అవును, కాదంటే కాదు అన్న రీతిగా జీవించగలిగినట్లయితే నిజముగా నీవు నేను ధన్యులమై ఉన్నాం. మన మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలనే కానీ ఎవరికి అవి హానికరముగా ఉండరాదు. ఈ ఉదయ కాలమున నీ నోటి మాటలను నీవు జాగ్రత్తగా కాపాడుకొను. ఎవరికి కీడు తలంచి నీ నోటి నుండి అనవసరమైన మాటలను నీవు పలుకవద్దు అని ప్రభు సెలవిస్తున్నాడు. తన యొక్క నోటి మాటలను కాపాడుకునేవాడు తన యొక్క జీవితాన్ని రక్షించుకుంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు నీ జీవితమును కాపాడుకోనాలి, నీవు శోధన సమయంలో నిలబడాలి అని ఆశించినట్లయితే నీ యొక్క మాటలను నీవు జాగ్రత్తగా కాపాడుకోను, నీ ప్రవక్తలను జాగ్రత్తగా కాపాడుకోనము. అవునంటే అవునుగా, కాదంటే కాదు అన్న రీతిగా నీ కార్యములు ఉండినట్లుగా, నీ యొక్క మాటలు ఉండినట్లుగా, నీ ప్రవక్తన ఉండినట్లుగా ప్రతి దినము నిన్ను దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకుంటూ ఆయన నిన్ను నడిపించు మార్గంలో నడవాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యమై ఉంది. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాగున్నావు? నీ మాటలు ఎలాగున్నాయి? ఇతరులకు కీడు తలంచేవున్నాయా? ఇతరులను మోసగించే కార్యములుగా ఉన్నాయా? ఇతరులను మోసగించి నేను హాయిగా ఉండొచ్చు నువ్వు అనుకొనవచ్చు, అవి తాత్కాలికమైన ఉపశమనమే అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అయితే అవి చివరికి నీ జీవితములో నీకు నాశనమును తీసుకురాక ముందే నిన్ను పరిపూర్ణముగా దేవునికి అప్పగించుకుంటూ
దేవుని యొక్క కార్యములను అప్పగించుకుంటూ ఆయనకు లోబడి విధేయుడుగాను జీవించుటకు ప్రభు యొక్క సహాయమును నీవు పొందుకొనాలంటే నీ మాటలను జాగ్రత్తగాను నీ యొక్క ప్రవక్తలను యథార్థముగాను కాపాడుకుంటూ ఆయన వైపు చూసి నడవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఈ ఉదయ కాలమున నీ మాటలను నీవు పరీక్షించుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీ మాటలు ఇంతవరకు ఎలాగున్నాయో ఒకసారి పరీక్షించుకో. నీలో పొరపాట్లు ఉన్నట్లయితే వాటిని సరి చేసుకునేదానికి ప్రభు తరుణం ఇస్తుండగా ఇవ్వబడిన తరుణాన్ని సద్వినియోగపరచుకుంటూ ఆయన వైపు చూసి ఆయన కృపను సంపాదించుకోవడం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయ కాలమున నీవు మాకిచ్చిన ఈ చిన్న హెచ్చరికను బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. మేము నాయన మా యొక్క మాటలలో ఎవరికి ఎటువంటి కీడు తలంచని వారిగా, ఎవరిని గురించి అబద్ధము పలకని వారిగా, నీకోసము నాయన ఎదురు చూసేవారిగా, నిన్ను చూసిన మా యొక్క ప్రవక్తలను కాపాడుకుంటూ నీ వైపు చూసి ముందుకు వెళ్ళేదానికి మాలో నాయన నీ యొక్క వాక్యమును దాచుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయము చేయమని దేవా, మేము పలుకు మాటలు ఎవరికి కీడుగా, ఎవరికి హానికరముగా ఉండకున్నట్లుగా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ నీ వైపు చూసి ముందుకు నడుచుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక, ఆమేన్.